అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును నిష్క్రియుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరికి సన్నిధిని నేను నిలవబడినో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి నీకు తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి ముందుకు వెళదాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఇంతవరకు ఎన్ని సన్నిధిని మా మధ్య నడిపించినందుకు వందనాలు. ఇక మీదట నీ వాక్యం కొరకు మిగిలిన ఆశపడుతుండగా ఆశగల ప్రాణాలను తృప్తిపరిచి నీ వాక్యం చేత బలపరచమని, నీ దాసుని ప్రభువా నీ సిలువ సాటును మరుగుపరచుకొని ఇడంతల ఆత్మ చేత నింపి నీ వాక్కులో నుండి నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటగా వచ్చినటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళదాం. గట్టిగా మాట్లాడమంటే గట్టిగా మాట్లాడతా, కొంచెం సామరస్యంగా మాట్లాడమంటే సామరస్యంగా మాట్లాడతా. ఎట్లా మాట్లాడినా దేవుని మాటనే. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక రోషము కలిగినటువంటి ప్రవక్తను మనం చూస్తాం. ఆయన ఎవరో కాదు, దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రోషము కలిగినటువంటి ప్రవక్తను మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏలీయా. చెప్పండి. మాట్లాడాలమ్మా, మాట్లాడకపోతే మీకు నిద్ర వస్తుంది. నేను అడిగిన ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు. ఈయన రోషము కలిగి ఉన్నాడు. ఇతని ప్రారంభ దశ మనం చూసినట్లయితే ఒక రోషము కలిగినటువంటి మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు. అహాబు రాజు దగ్గరికి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరే అహాబు. ఈ అహాబు అనే రాజు ఉన్నాడు కానీ అహాబు సింహాసనం మీద కూర్చున్నాడు కానీ రాజ్య పరిపాలన అంతా కూడా నడిపించేది అహాబు కాదు. అహాబు భార్య అయినటువంటి యెజబెలు. హల్లెలూయా. చాలా మంది బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడప్పుడు వాక్యం విన్న వాళ్ళకి తెలుస్తుంది యెజబెలు. ఈమె భార్య. కానీ వాస్తవానికి ఈ అహాబు రాజుగా ఏలుబడి కావలసిన దినములలో సింహాసనం మీద అహాబు ఉన్నాడు కానీ వెనకాల ఉండి నడిపించేది, చక్రం తిప్పేదంతా కూడా రాణిగారే యెజబెల్. ఆమె పరిపాలన జరుగుతూ ఉంది. అది దేవుడికి ఇష్టం లేదు. అలాంటి దినములు అవి. అయితే ఏలియా అనే దైవజనుడు దేవుని కొరకు రోషము కలిగి నడుం కట్టుకొని ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఒక సవాలుకరమైన మాట. అహాబు రాజు దగ్గరికి పోయి చెబుతా ఉన్నాడు ఏమనంటే, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించదు. ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటున్నాడు ఏమనంటే, అహాబు రాజా, నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలాడుకుంటున్నా, నీకు జేజేలు పెడతా ఉన్నా, నీకు దండాలు పెడతా ఉన్నా, దాస్కరాలు పెడతా ఉన్నా అని అటువంటి మంచిగా నచ్చ చెప్పుకునే మాటలు మాట్లాడట్లేదు. కానీ రాజు దగ్గరికి పోయి ఒక మాట చెబుతున్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో యెహోవా జీవముతోడు. ఈ రాత్రి అంశం ఏంటంటే, దేవుని బిడ్డలముగా, దేవుని విశ్వాసులంగా మనము కూడా మన జీవితంలో రోషము కలిగి బ్రతకాలి. అది అంశం. ఎలా బ్రతకాలి? మనము రోషము కలిగి బ్రతకాలి. మనం ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి మనం దేవుడు పిలవలేదు. లోకంలో ఉన్నవారు బ్రతుకుతున్నారు, సమాజంలో ఉన్నవారు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. వాళ్ళకు వీళ్ళకు తేడా లేదురా బాబు అన్నట్టుగా ఉండకూడదు. క్రైస్తవ బిడ్డలు ప్రత్యేకత కనబడాలి. ఏమిటి ఆ ప్రత్యేకత? పోనీ వాళ్ళకంటే మనం ఏమన్నా వెంట్రుకలు పెంచుకొని గడ్డాలు పెంచేసుకొని మనం ఏదో అడవుల పంట పోమని నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం చెబుతా, సమాజానికి, లోకానికి ఒక ప్రత్యేకత చూపించే వారముగా మనం ఉండాలి. ఆ రోజు ఏలియా లాంటి భక్తులు, ఏలియా ఒకడే లేడు, దేవుని నమ్ముకున్న బిడ్డలలో చాలా మంది ఉన్నారు.
మీకు తెలుసా, ఏలియా ఒకడే మునగాడేం కాదు అక్కడ. ఆయన తర్వాత కూడా చాలా మంది దేవుని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ప్రేమించేవారు దాదాపు 300 మంది పైచిలకు వాళ్ళు ఉన్నారు. ఏలియాతో ప్రభు మాట్లాడుతాడు కదా, ఏలియా అంటాడు, ప్రభు నేను ఒక్కడిని రోషం కలిగినానంటే నువ్వు ఒక్కడే కాదు నాయనా, నీకంటే ఇంకో కొంతమంది ఉన్నారు అని దేవుడు మాట్లాడతాడు ఏలియాతో. అంటే ఏలియా లాంటి వాళ్ళు దేవుని యెహోవాను ప్రేమించే వాళ్ళు ఉన్నా వాళ్ళకంటే ఏలియాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే రోషము కలిగి మాట్లాడటం. హల్లెలూయా. రోషము కలిగి ఆయన రాజు దగ్గరికి పోయి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం వర్షం పడదు, ఆఖరికి మంచు కూడా పడదు అన్నాడు. ఈ మాట చెబితే రాజుకు మాత్రం కోపం రాదా? రాజుకు మాత్రము అహం రాదా? రాజుకు మాత్రం ఆగ్రహం రాదా? ఖచ్చితంగా వచ్చింది. కానీ అహం పెద్దగా పట్టించుకోలేదు అక్కడ. ఇక అక్కడి నుండి ఏలియా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత నిజంగానే దేవుడు అతని మాటను రూఢిపరిచాడు. అతని మాట ప్రకారము ఆ సంవత్సరము దాదాపు ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద మంచు పడలేదు, ఆఖరికి వర్షం కూడా కురవలేదు. అంత భయాందోళన పరిస్థితిని రప్పించడానికి కీలకమైన కారణము దేవుడు కలిగి ఉన్నటువంటి కారణం ఏంటంటే యెజబేలు యొక్క పరిపాలన. యెజబేలు యొక్క పరిపాలన దేవునికి ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే బహు దుర్మార్గురాలైనటువంటి యెజబేలు పరిపాలన ఆ రోజు జరుగుతూ ఉంటే ఏలియా దేవుని కొరకు నడుము కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పేసి ఆయన వచ్చేసిన తర్వాత ఏలియాకు కీడు కల్పిస్తుంది యెజబేల్ అని దేవుడు అక్కడి నుండి పంపించేశాడు. ఏలియాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మూల వాక్యం. హల్లెలూయా. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏలియా దేవుని కొరకు నడుము కట్టుకున్నాడు. మొదట ఆయన తన కొరకు తాను జీవించవచ్చు, తన కుటుంబం కొరకు తాను బ్రతకవచ్చు, తన సంపాదన కొరకు తాను జీవించవచ్చు. కానీ ఇవన్నీ కాదు. కానీ ఏలియా దేవుని కొరకు నిలవబడినందువలన దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. చదువునన్న తర్వాత వచనము పిమ్మట 2వ వచనము ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులములను ఆజ్ఞాపించినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు అతనికి చెప్పింది ఏంటంటే ఆహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళి సవాలుకరంగా మాట్లాడాడు. రెండవసారి పిమ్మట అతనికి ప్రత్యక్షమై దేవుడు చెప్పింది ఏంటంటే, బాబు ఏలియా, నువ్వు ఇక్కడ ఉండకుండా యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. దేవుడు కొన్నిసార్లు ప్రత్యేక రీతిలో నడిపిస్తాడు. అదేంటి ప్రభువా, నువ్వు అహాబుతో మాట్లాడమన్నావు, నువ్వు మాట్లాడమన్నట్టుగా నేను మాట్లాడేశా, సవాలు వేయమన్నావు, సవాలు వేశా, వెంటనే నాకు నేను భయపడినట్టు దాగుకున్నట్టుగా కెరీతు వాగు దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి ప్రభువా అని ఏలి అడగవచ్చు. న్యాయంగా అడగవచ్చు కదా. మనం కూడా కొన్నిసార్లు దేవుని కొరకు నిలవబడిన పిమ్మట కొన్నిసార్లు కెరీతు లాంటి అనుభవాలు కూడా దేవుడు నడిపిస్తాడు. అహాబు దగ్గరికి వెళ్ళి నిలవబడి మాట్లాడమన్నది దేవుడే. మాట్లాడిన పిమ్మట కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగుకోమన్నది కూడా దేవుడే. సమస్య ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడింది ఏంటంటే, అమ్మా వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో. మరి నాకు పూట గడవటం ఎట్లా ప్రభువా, కెరీతు వాగు దగ్గరికి ఎట్లా అని ఏలియా అడగక ముందే దేవుడే ఏలియాతో మాట్లాడాడు. ఏమనంటే, అతని నీళ్లు త్రాగి నువ్వు త్రాగాలి, ఆ వాగు నీరు నువ్వు త్రాగాలి. నీటి దప్పిక తీర్చడానికి వాగు ఎండిపోయేంత కాలం వరకు నీళ్ళు ఇస్తుంది నీకు. ఆహారం కొరకు నేను ఇంకొకరికి డ్యూటీ చెప్పా. అది ఎవరు కాదు, మనుషులు కాదు, రాజులు కాదు, ఇంకొకరు కాదు, ప్రతికూలమైనటువంటి కాకులు నీకు ఆహారం అందిస్తాయి. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పనులు చేస్తాడు.
కాకులు సాధారణంగా ఎప్పుడైనా రొట్టెను మాంసమును తెచ్చే ఘట్టాలు ఏలియా ముందు దినములు ఎక్కడైనా చూసావా? పోనీ ఏలియా తర్వాత ఎక్కడైనా మనం చూస్తామా? ఎక్కడ మనం చూడం. ఇప్పటి రోజుల్లో కూడా మనం చూస్తామా? కాకులు ఎక్కడైనా ఆహారం తీసుకొచ్చి ఆ రొట్టె ముక్కలు మాంసమును తీసుకొచ్చిన సంగతులు ఎక్కడ మనం కనబడదు. కానీ ఇక్కడ కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడట, కాకులు అతనికి ఆహారమును తీసుకొని వస్తా ఉన్నాయి. సాయంకాలము ఏలియా కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగుకుంటూ ఆ కాకులు తీసుకొని వచ్చిన ఆహారమును రొట్టెలు మాంసమును తినటానికి ఏలియా అక్కడ కేటాయింపబడ్డాడు. నన్ను ఇంకొక మాట చెప్పలేమండి. సందర్భంలో అహాబు దగ్గరికి వెళ్ళి సవాలు విసిరినటువంటి ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి తాగుకున్నటువంటి ఏలియా చేసిన మరొక పని ఏంటో నేను చెప్పనా? ప్రార్థన చేసేది. హల్లెలూయా. నీళ్ళు ఇచ్చావు కదా ప్రభువా, ఆహారం ఇచ్చావు కదా ప్రభువా అని తృప్తిగా తినేసి దుప్పటేసుకొని పడుకోలేదు ఏలియా, కానీ అనుక్షణం దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేనంట ఒకవేళ ఏలియా ప్రార్థన చేయకపోయి ఉంటే, ఏలియా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటే, కాకులు ఈరోజు వచ్చిన కాకులు రేపు వస్తాయా? రేపు వచ్చిన కాకులు ఎక్కడ ఎల్లుండి వస్తాయా? అవి ప్రతి దినమును అతన్ని పోషించుకుంటూ వచ్చాయి అంటే ఏలియా ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, మనము కూడా కెరీతు అనుభవంలోనికి వచ్చినటువంటి సందర్భాలలో కూడా, అనగా దాగుకోవలసిన సందర్భాలు వచ్చినప్పుడు కూడా మనం దేవునికి ప్రార్థన చేయటం మానకూడదు. హల్లెలూయా. ఇది రెండవది. కెరీతు వాగు దగ్గర కొంతకాలం గడిచింది, దాదాపు చాలా కాలం గడిచిన తర్వాత చదువుతాం కింది వచనంలో, ఆ వాగు నీరు త్రాగును, చెట్టుకి నీకు ఆహారం తెచ్చును, కాకులకు ఆజ్ఞాపించిన చెప్పినట్టు యెహోవా. చదువునన్నా. కాకులను ఉదయముందు రొట్టెను మాంసమును, అస్తమయముందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపాతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు వస్తున్న ఒక విధవరాలి నేను సెలవిచ్చితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ ఘట్టం ఏంటంటే, కెరీతు వాగు దగ్గర అనుభవం నేర్పించినటువంటి దేవుడే తర్వాత ఏలియాకు మరలా ఆ వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై, బాబు సీదోను పట్టణమైనటువంటి ఆ పట్టణానికి సారెపాతు ఊరికి వెళ్ళు, ఈ సారెపాతు ఊరిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను పోషించడానికి అక్కడ ఒక పెద్ద మనిషిని నేను ఏర్పాటు చేశాను, అతను బాగా ధనవంతుడు, బాగా సమృద్ధి కలిగిన వాడు. ఇన్ని రోజులు నువ్వు ఈ కెరీతు వాగు దగ్గర ఉండి నువ్వు ఏడ్చిన ఏడుపులు ప్రక్కన పెడదాం, ఇప్పుడు వాస్తవానికి నీకు మంచి దశలోని తీసుకెళ్ళా అని చెప్పలేదు. కానీ సారెపాతు ఊరిలో దేవుడు ఏర్పాటు చేసేది ఎవరంటే విధవరాలిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. భర్తను కోల్పోయిన స్త్రీని నేను సిద్ధపరిచాను. ఏలియా అడగవచ్చు, ప్రభువా వాగు దగ్గర ఉండమన్నావు, ఉన్నాను, కాకులు ఆహారం తెస్తాయన్నావు, తింటా ఉన్నాను, బాగానే ఉన్నది, ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇప్పుడేంటి ప్రభా సడన్ గా ఎండిపోగానే నువ్వు ఏకంగా సారెపాతు ఊరికి వెళ్ళమన్నావు, ఆ ఊర్లోనైనా ప్రశాంతంగా నేను ఉంటాను అంటే అక్కడ కూడా ఒక విధవరాలిని ఏర్పాటు చేశాను అంటున్నావే, విధవరాలు నన్నేమి పోషిస్తుంది ప్రభువా అని ఏలియా అడగొచ్చు. కానీ ఏలియా అలా అడగలేదు. అడిగి ఉంటే బైబిల్లో లిఖించబడి ఏలియా అడగలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కొరకు ఒక విధవరాలిని ఏర్పాటు చేశాను, నువ్వు ఆ సారెపాతుకు భూమికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ మీరు గమనించారా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు ఈ ఏలియా యెహోవా మాట ప్రకారం వెళ్ళాడు అని మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. సారెపాతు ఊరికి వెళ్ళమన్నాడు, మారు మాట పలకకుండా ఏలియా యెహోవా మాట ప్రకారము సారెపాతు ఊరికి వెళతా ఉన్నాడు. ఈ రెండు ఘట్టాలలో మనం చూసినప్పుడు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఏలియా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకటి దేవునికి ప్రార్థన చేయటం మానలేదు, రెండవది దేవుని మాటను విధేయత చూపటం మానలేదు.
దేవుడు ఏ అనుభవాల గుండా తీసుకెళ్ళినా ఆ అనుభవాల గుండా వెళ్ళటానికే ఏలియా ముందడుగేశాడు తప్పించి ఏలియా మారు మాట పలకలేదు. చాలా సార్లు విశ్వాసంగా కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని పరిస్థితులలో దేవుడు మన జీవితంలో ప్రతికూలతలో నుండి తీసుకువెళ్ళినప్పుడు జీవితం అనేది అంత పూలబాట కాదు, జీవితం అంతా కూడా అంత అంత సాఫీగా జరగదు. జీవితంలో ఒడిదొడుగులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, ఇబ్బందుల పరిస్థితులు కొలిమి గుండా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటికీ ఆధారం చేసుకొని చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెనక చూపు చూసే వాళ్ళుగా ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న ఎవరో కూడా మనం వెనక చూపు చూడకూడదు. మనము దేవుడు చెప్పిన మార్గంలో నడవడమే మనం ముందు చూపు కలిగి ఉండాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని మనము వ్యతిరేకతలోనికి వెళ్ళకూడదు. సారెపోత ఊరిలో విధవరాలని దేవుడు ఏర్పాటు చేస్తే ఆమె దగ్గరికి వెళ్ళటానికి కూడా ఏలియా వెళ్ళాడు, బయలుదేరాడు. చదువు త్వరగా ముందుకు చదువు. అతడు లేచి సారెపోతకు పోయి పట్టణము గమని ఎదుగు రాగా ఒక విధవరాలు వచ్చేట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె జీవముడు పిండియు కానీ లేదు, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వచ్చి తినని అనేమో. హల్లెలూయా. ఆమె సారెపాత ఊరి యొక్క గౌరీ దగ్గరికి రాగానే అక్కడ ఆమె ఎదురుపడింది. ఆ విధవరాలు ఎదురుపడితే ఆమె వచ్చింది ఎందుకు మన లేఖనంలో చూస్తాం, కట్టెలు ఏరుకోవడానికి. అనగా కుండిలో కొంచెము నూనె, తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది. ఆ రాత్రి కొరకు ఆ పట్టెడు పిండితో ఆ కొంచెము నూనెతో అప్పము చేసుకొని తన కుమారుడు తినేసి ఆ రాత్రి వెళ్ళబుచ్చుకుందామని కట్టెలు ఏరుకోవడానికి ఆమె ఊరి గవని వద్దకు వచ్చింది. ఆ గవని దగ్గరికి దైవజనుడు వచ్చాడు. దైవజనుడైన ఏలియా వచ్చి రాగానే ఆయన అంటాడు, అమ్మా త్రాగుటూ కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. త్రాగడానికి నీళ్ళంటే ఏదో రకంగా తీసుకొద్దాములే అని ఆమె వెనకడిగేసి, దైవజనుడు కదా, ఎంతైనా దేవుని ప్రవర్తన కదా, నీళ్ళు ఇద్దాములే అని ఆమె అడవని 4 అడుగులు వేస్తా ఉందో వెంటనే ప్రవక్త చెప్పాడు, అమ్మా నీళ్లతో పాటు నీ చేతిలో ఒక రొట్టె ముక్కను కూడా తీసుకొని రామ్మా అని చెప్పాడు. ఆమె యథార్థంగా చెప్పింది, ఉన్న వాస్తవాన్ని చెప్పింది. అయ్యా, యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది. ఆ పట్టెడు పిండితో చిన్న రొట్టె ముక్క చేసుకొని నేను నా బిడ్డ తిందాం అనుకున్నాను. దానికోసమే ఇంటికి వచ్చాను, దానికోసమే పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. నువ్వు దాంట్లో నుండి అప్పం అడుగుతా ఉన్నావే అన్నాడు అని చెప్పింది యథార్థంగా. విషయం తెలుసా, ఎప్పుడైతే విధవరాలు ఆ దైవజుని గౌరవించి నీళ్ళిద్దామని, ఆతిథ్యం చేద్దామని, నీళ్ళిద్దామని అడుగు పెట్టడానికి ముందుకు వెళ్ళిందో వెంటనే రొట్టెను కూడా ఇవ్వమని దైవజనుడు అడిగాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఏలియాకు ప్రతికూల పరిస్థితి, ఇప్పుడు విధవరాలికి ప్రతికూల పరిస్థితి. విషయం ఏంటంటే విధవరాలికి కూడా ఒక పరీక్ష, విధవరాలికి కూడా ఒక కఠినమైన పరీక్ష. అదే తన బిడ్డ కొరకు ఏర్పాటు చేసుకున్న పట్టెడు పిండిలో దైవజనుడు అడుగుతా ఉన్నాడు. దైవజనుడు అడిగినప్పుడు దైవజనుడికి ఇవ్వడానికి ఆమె సాహసించడానికి ప్రయత్నించింది, కానీ అక్కడ పట్టెడు పిండి మాత్రమే ఒక చిన్న అప్పం చేసుకోవడానికే ఉండింది. కాబట్టి ఆమె చెప్పింది, పట్టెడు పిండి మాత్రమే ఉందయ్యా అని చెప్పింది. తర్వాత ఆ దైవజనుడు చెప్పిన మాట చాలా కీలకమైనది. చదువునా, ఇట్లా నేను భయపడవద్దు, నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, నీకును నీ బిడ్డకు అప్పమును చేసుకొనుము.
వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు అనేను. హల్లెలూయా. దైవజనుడు వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు. ఆయన నోట నుండి ఒక వాక్కు విడుదలైంది. అదేంటంటే మనం ఇక్కడ చదువుతా ఉన్నాము, అమ్మా నువ్వు అంటున్నది వాస్తవమే, నీ స్థితి బట్టి నువ్వు చెబుతున్న వాస్తవమే, కానీ ఆ పచ్చడి పిండిలో నుండి ఆ చిన్న అప్పు ఉన్నది, మొదట తీసుకొని రామా, భయపడకుము అని ధైర్యం ఇచ్చాడు. మొదట ఇంకొక మాట అన్నాడు, మొదట నాకు తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి నీ బిడ్డ కొరకు చేసుకోమ్మా అన్నాడు. ఇప్పుడు విధవరాలికి ఒక పరీక్ష ఉన్నది. ఆమె చూసొచ్చింది పచ్చడి పిండి ఉన్నది, ఆ బుడ్డిలో కొంచెం నూనెనే ఉన్నది. ఒకరికి మాత్రమే సరిపోయింది. కానీ దైవజనుడు చెప్పిన మాట ఆమె శీఘ్రముగా తీసుకొని, దైవజనుడు చెప్పినటువంటి మాటను తీవ్రముగా తీసుకొని ఆమె వెళ్ళి దైవజనుడు కొరకు మొదట అప్పము తీసుకొని రావడానికి ఆమె అడుగులు వేసింది. ఆమె ఎప్పుడైతే అలా వెళ్ళడానికి అడుగులు వేయడానికి ప్రయత్నించిందో దైవజనుడు చెబుతా ఉన్నాడు, భూమి మీద దేవుడు వర్షము కురిపించు వరకు నీ తొట్టెలో ఉన్నాను ఆ పిండి అయిపోదు, గుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదని యెహోవా సెలవిస్తున్నాడమ్మా, భయపడకు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడే చెప్పినప్పుడు తిరగలేదు. దేవుని మాట ప్రకారం దైవజనుడు ఎప్పుడైతే పలికాడో ఆమె ఆ అప్పము తీసుకురావడానికి బయలుదేరింది. చదవని త్వరగా కింది వాక్యంలో, ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. దేవుడు ఎంతగా దీవించాడో చూసారా ఇక్కడ. దైవజనుని విలువించినందుకు, దైవజనుని మాటలు శీఘ్రముగా తీసుకున్నందుకు ఈ విధవరాలి యొక్క కరువు కాలంలో ఆమె గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదట, ఆమె తొట్టిలో ఉన్నటువంటి ఆ పిండి అయిపోకుండా కరువు కాలం అంతా కూడా దైవజనుని పోషించుకుంటూ రావడానికి ఆమె అడుగుపెట్టింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ సన్నివేశం అంతటిలో ఒకటి మనకు తేలే విషయం ఏంటంటే, చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి విషయం తేలుతుందంటే, రోషము కలిగి బ్రతికినటువంటి జీవించిన ఏలియాకు దేవుడు చెయ్యి విడవలేదనేది ఒకటి. రెండవది, ప్రతికూలతలో విధవరాలు దేవుని దైవజనుని కొరకు చేయడానికి సాహసించినందువలన కరువు కాలం వెళ్ళిపోయేంత వరకు కూడా ఆమె ఉన్న పరిస్థితిని దేవుడు దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. అందుకే మన జీవితంలో, మన బ్రతుకులో కూడా మనం ఎలా ఉండాలంటే, మనం జీవించే జీవిత కాలంలో రోషము కలిగి జీవించాలి. రెండవది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించే వారముగా ఉండాలి. కరువు కాలం వస్తుంది కదా అని చెప్పి, ప్రతికూలతలు వస్తున్నాయి కదా అని చెప్పి వెనకంగా వేసే వారంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ముందడుగు వేసే వారముగా ఉండాలి. రెండవ సందర్భాన్ని నేను చూపిస్తాను. ఇంకా చాలా విషయాలు మనకు ప్రభు చిత్తమైతే ముందు చూద్దాం. దానియేలు గ్రంథంలో మరొక పట్టుదల కలిగినటువంటి రోషము కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. దానియేలు గ్రంథం తీసినట్లయితే 3వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. 3వ అధ్యాయంలోనే చూసినప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురిని మనం చూస్తాం. వీళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళినప్పుడు ఆ దేశం మీద ఓడించిన తర్వాత అందరినీ పట్టుకొచ్చారు. చెరపట్టబడినటువంటి యూదులలో నుండి 4 గొప్ప వాళ్ళుగా తేలుతారు. ఒకటి దానియేలు, రెండవది షద్రక్, మెషక్, అబేద్నెగో అనే 4 తేలుతారు. ఇది మనం 1-2 అధ్యాయాల్లో చదివితే కనబడుతుంది. 3వ అధ్యాయంలో ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురికి ఒక గొప్ప పరీక్షగా మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. చేయించి అది 60 మూరల ఎత్తును, 63 వెడల్పు అయి ఉండెను. రాజావు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయులను 4వ వచనం చదువునా. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా, మీకా పిల్లతో పెద్ద గీత, చుక్కోని వీణ, చిత్త, సకవిధములకు వాద్యములను మీకు వినబడినప్పుడు రాజు
రాజు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగండంలో అనుభవంలో తక్షణమే వేయబడరు. హల్లెలూయా. ఇదే రాజు ఆజ్ఞ. ఇక చదువుకుంటే టైం ఎక్కువైంది కనుక నేను త్వరగా పాయింట్ లోకి వస్తా ఉన్నా. ఇక్కడ రాజు ఒక బంగారు ప్రతిమను తయారు చేశాడు నెబుకద్నెజరుకు. ఎందుకు మరి పిచ్చి పట్టిందో ఏం పట్టిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక బంగారు ప్రతిమను, చాలా ఎత్తుగలిగిన ప్రతిమను తయారు చేశాడు. తయారు చేసి దానికి మ్రొక్కటానికి తన దేశంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేరేపించాడు. ప్రేరేపించటమే కాదు, పిల్లను గ్రోడి, వీణ, పెద్ద వీణ, వీనన్నిటితో ఆయా భాషలతో మాట్లాడే వాళ్ళందరితో వినిపించాడు. అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పించాడు. ఫలాని రోజున మన దేశంలో ఉన్న వాళ్ళందరూ మైదానంలోనికి రావాలి, ఆ బంగారు ప్రతిమకు సాగిలపడాలి. ఏం లేదు, రావాలి, మొక్కాలి, సాగిలపడాలి, వెళ్ళిపోవాలి. ఎవడన్నా కనుక సాగిలపడకపోతే అటు ప్రక్కగానే ఒక అగ్నిగుండమును తయారు చేశాడు. ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు అని కండిషన్ కూడా చూపించేశాడు నెబుకద్నెజరు. ఆ దేశంలో మనం చూస్తా ఉన్నాం. సరే, ఈ మాట ఆ దేశం అంతటా అందరికీ వినబడింది, ప్రధానులకు వినబడింది, అందరికి చెవిలోనికి వచ్చింది. ఆ రోజు రానే వచ్చింది. ఏది? ఆ బంగారు ప్రతిమకు అనగా ఆ విగ్రహానికి మోకేటటువంటి దినం, ఆ విగ్రహానికి సాగిలపడే దినం వచ్చింది. అందరిగా పోయి సాగిల పడతా ఉన్నారు, మొక్కుతా ఉన్నారు. తన రాజ్యంలో ఉన్నటువంటి సామాన్యమైన వ్యక్తి మొదలుకొని సింహాసనం మీద రాజు సైతం అందరూ ఆ ప్రతిమకు సాగిలపడ్డారు. అయితే అంతఃపురంలో ఉన్నటువంటి యూదులలో ఉన్నటువంటి ఈ ముగ్గురు మాత్రం సాగిలపడలేదు, ఆ బంగారు ప్రతిమకు మోకలేదు. ఈ వార్త అన్నా ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడదు కొద్దిసేపే. బంగారు ప్రతిమకు అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు, కానీ ఈ ముగ్గురు మొక్కలేననే సమాచారము ఆ నోట ఈ నోట మెల్లమెల్లగా రాజు దగ్గరికి పోయింది, నెబుకద్నెజరు దగ్గరికి పోయింది. రాజుకి ఎప్పుడైతే వినబడదో రాజు కోపపడిపోయి, అందరూ మొక్కుతూ ఉండగా నా స్థానంలోనే పని చేస్తున్నటువంటి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారు మొక్కరా, నా మాటను తిరస్కరిస్తారా అని వాళ్ళను తన ముందుకు పిలిపించి అడుగుతాడు. బాబు, ఈ పెద్దవినే ఇలాంటి సుంపోనియా ఈ ప్రకటన వినబడేటప్పుడు ఈ మన ఊర్లలో కూడా డబ్బు చాటింపు చేస్తారుగా, అట్లాగా చాటింపు చేశారు. అప్పుడు మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీకు అవకాశం ఇస్తూ ఉన్నా. ఏం లేదు, కేవలం సాగిలపడాలి, నమస్కరించాలి, వెళ్ళిపోవాలి, మీరు బతికిపోతారు అన్నాడు. ఎదురుగా వచ్చారు నెబుకద్నెజరు ముందు షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు నిలవబడ్డారు, దేవుని బిడ్డలు. ఈ ముగ్గురు నిలబడినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ ప్రతిమకు మొక్కాలి, బయటపడిపోవాలి. లేదు, మాకు జీవితం మీద భూమి మీద బ్రతకాలని ఆశ లేదు, మా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి మేము అనుకున్నట్లయితే ఆ బంగారు ప్రతిమ మొక్కకూడదు. ఇది అక్కడ ఉన్నటువంటి కండిషన్. మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తారు, మొక్కితే ప్రశాంతంగా వెళ్ళి జీవితం సాగించవచ్చు, బ్రతకవచ్చు, సంసారం చేసుకోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళవచ్చు. విషయం తెలుసా? ఈ ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని విషయంలో రోషము కలిగినటువంటి వ్యక్తులుగా మనకు కనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఎలాంటి రోషము కలిగి ఉన్నాడో, దానియేలు ఎటువంటి పట్టుదల కలిగి ఉన్నాడో, దానియేలులో ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలో కూడా అలాంటి ఆత్మ కలిగిన వాళ్ళే కనుక రాజు దగ్గరికి పోయి ఏమంటారు తెలుసా? ఒకసారి 16వ వచనం చదువు నాన్న, 16వ వచనం చదువు. షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. ఇక్కడ మీరు విన్నారా? నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించుడు. హల్లెలూయా. రాజు దగ్గరికి పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? రాజు పేరు పెట్టి నెబుకద్నెజరు అంటున్నారు. వాస్తవానికి రాజు గారికి పోయి, రాజా మాకు తెలుసో తెలియకనో మొక్కలేదు, మాకు అవకాశం ఇప్పుడు దండం పెట్టి బతికిపోతాం అనాలి. కానీ అక్కడ ఆయన అలా అంటలేడు.
వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? నెబుకద్నెజరు, నీకు సమాధానం చెప్పాలని మాకేం చింత లేదయ్యా, నీకు చెప్పాలని మేము చింతపడుతున్నాం అనుకుంటున్నావా? నీకు చెప్పడానికి చేత కాదనుకుంటున్నావా? మేము ఏ రోషము కలిగిన దేవుని కలిగి ఉన్నామో తెలుసా? ఆ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఇదే వాగ్దానం మనం తీసుకెళ్ళాలి. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కఠినమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఆ పరిస్థితులను దాటింపగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆ మాట ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నమ్మారు. కానీ తెలుసా, ఈరోజు దేవుని బిడ్డలంగా మనమే ఇది నమ్మం. ఆ రోజు వాళ్ళు నమ్మారు, వాళ్ళు నమ్మి సవాలు చేశారు. మనం ఎప్పుడైనా సమస్యతో ఇట్లా సవాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి అలిగేసి ముఖం మాడి చేసుకొని ప్రార్థనకి వెళ్లకుండా, సన్నిధికి రాకుండా చిన్న చిన్న దానికి మానుకుంటారు చాలా మంది. కానీ సమస్య ప్రతికూలంగా ఉన్నా, ఎదురుగా అగ్నిగుండమే మండుతూ ఉన్నా, అగ్నిగుండంలో పడతామని తెలిసినా, పడవేయబడి కాలిపోతామని తెలిసినా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రోషము కలిగిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా అందులో నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? నీ అగ్నిగుండంలో పడేస్తే కాలిపోయే రకం కాదు మేము. అదండి విశ్వాసం. హల్లెలూయా. నేను అడుగుతా, బాబు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇంత విశ్వాసం చూపడానికి ఎప్పుడైనా ఇట్లాంటి అనుభవాలు చూసావా? ఇట్లాంటి సాక్ష్యాలు ఏమైనా విన్నావా అని షడ్రక్ మెషక్ను అడిగి పోయినాక అడుగుదాం. ఇక్కడ అడిగితే మనకేం సమాధానం దొరకదు. నాకు తెలిసి వాళ్ళకు కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు, కానీ ఒకటి మాత్రం నమ్మారేం తెలుసా? నేను సేవించుతున్న దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి సమర్థుడు. ఇది మొదటి విశ్వాసం. మన జీవితంలో ఉన్న సమస్యలు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా దాని నుండి బయట పడవేయగలిగినటువంటిది నా దేవుడు నాకు సమర్థుడు అని మొదట మనము నమ్మాలి. ఇది మొదటిది. రెండో మాట కూడా చదువు, అందులోనే కలుస్తుంది. చదువున్నా దాని మరియు నీ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఇది రెండవది. నీ చేతుల్లో మాత్రం పడనివాడు. అగ్నిగుండంలో పడినా మమ్మల్ని బయటికి తీసుకురావడానికి సమర్థుడు. రెండవది, నీ చేతుల్లో పడనివాడు. ఎవరి పడితే వాని చేతుల్లో పడనివ్వడానికి నా దేవుడు ఏమన్నా రోషం కలిగిన దేవుడు కాదు పిచ్చోడా. నా దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పడనివ్వడు. నీకు తెలుసో లేదో, దేవుడు కూడా మనల్ని ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతిలో పడనివ్వడు. ముఖ్యంగా సాతాను చేతిలో పడడానికి అవకాశమే ఇవ్వడు. మన చుట్టూ దేవుడు దూతలను కాపుదల ఇస్తాడు, కాపుదల వేస్తాడు. కాబట్టి మన పడకుండా దేవుడు కాపాడతాడు. కానీ మనం నమ్మం. నా చుట్టూ ఏముంది, మన చుట్టూ ఏముందని మనం చూస్తాం, కానీ మన కంటికి కనబడనటువంటి దేవుడు అనేక సైన్యమును మన వెనకాల ఉంచాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. తర్వాత 18వ వచనం, ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, ఇక్కడ చెప్పాడు రాజా అనే పదం ఇక్కడ వాడాడు చివరిలో. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వలేదని బాగున్నదని. రాజా చెప్పు, చదువు. నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారా, నెబుకద్నెజరు దగ్గరికి మరి సవాలు వేసినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నారు, మా దేవుడు అగ్నిగుండంలో పడకుండా కాపాడడానికి సమర్థుడు, నీ చేతిలో కూడా పడనివ్వడు. మూడవది, ఒకవేళ మేము పడిపోయినా చావనన్నా చస్తానే గాని మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కము. ఎంత రోషం కలిగిన వాళ్ళండి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఈరోజు సమస్యలను చూసి చిన్న చిన్న దానికి మనం కలత పడిపోతే, ఆ రోజు అంత పెద్ద సమస్యను ఎలా డీల్ చేయగలిగినారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు? ఇంత నమ్మినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు రాజు తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. మనం తర్వాత చదువుకోవచ్చు. రాజు తీసుకెళ్లి కోపముతో ఆ అగ్నిగుండాన్ని రెండింతలుగా మరలా మండించి ఆ అగ్నిగుండంలో ఈ ముగ్గురిని వేస్తాడు. ఈ ముగ్గురు ఎప్పుడైతే అగ్నిగుండంలో వేస్తాడో, ముగ్గురిగా వేయబడిన వారు అగ్నిగుండంలో నలుగురుగా కనబడ్డారు. హల్లెలూయా. రాజే ఆశ్చర్యపోతాడు, అదేంద్ర బాబు మనం వేసింది ముగ్గురు,
విచిత్రం తెలుసా, అక్కడ మనం చదివితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. అతన్ని వేయడానికి బాగా దేహం కలిగిన వాళ్ళు, అంటే చాలా లాభం ఉన్న వాళ్ళను, బాగా శక్తి కలిగిన వారిని, ఆ ముగ్గురు బాగా బలం కలిగిన వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ముగ్గురు తీసుకెళ్లి పడడానికి పోయారు. వేయటానికి పోయినటువంటి ముగ్గురు చచ్చిపోయి శవాలుగా అక్కడ పడి ఉన్నారు. వెయ్యబోయినలో సవాలై పడి ఉన్నారు. లోపల పడ్డటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, నలుగురు వ్యక్తులు అక్కడ కనబడతా ఉన్నారు. రాజుకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనబడతా ఉన్నారు నలుగురు. అక్కడ మంత్రి అంటాడు, 4వ వాని రూపము దేవదూతను పోలి ఉన్నది. హల్లెలూయా. నేను దీనికి ఇంకా పొడిగించను కానీ ఒక మాట మాత్రం చెప్తాను. తన దేవుని నమ్మినటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలను రోషము కలిగి మాట్లాడినందువలన దేవుడు వారి యొక్క నమ్మకాన్ని సిగ్గుపరచలేదు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నిరర్ధకము చేయలేదు, వాళ్ళని అగ్నిగుండంలోనే పడిపోనివ్వలేదు. అగ్నిగుండంలో తానే దిగి వచ్చి వాళ్ళకు సహకారిగా నిలవబడ్డాడు. ఇది దానియేలు గ్రంథంలో మనం చదివినటువంటి 2వ అంశముగా మనం చూస్తాం. 3వదిగా మనం చూస్తాము, అలాగే దేవుని కొరకు మరి రోషం కలిగిన వ్యక్తిని మరొకరిని మనం చూస్తాం. చాలా మంది దేవుని కొరకు బ్రతికారనుకోండి, కానీ మరొక వ్యక్తిని మనం చూస్తాము. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త నేను స్టార్ట్ అయింది 35 చదువున్నాను, 35 నుండి చదువు. ఆయన ఎరుకో పట్టణంలోకి సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవపక్కన కూర్చుని భిక్షగాడును కొనుచున్నాడు. ఆయన సమూహంలో దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పులు విని ఎవరని అనగా, వాడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుచున్నాడని వానితో చెప్పింది. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, అక్కడి నుండి చదవండి, ఊరుకుండమని ముందర నడుచుతున్న వారును వారిని గద్దించిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. వీడు గ్రుడ్డివాడు. ఇక్కడ మనం చదువుని లేఖన భాగంలో వీడు గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ మార్గము గుండా వచ్చాడు. యేసు ప్రభు అతన్ని దాటిపోయాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, దాటిపోయిన సంగతి వాడికి తెలియకుండానే వెళ్ళిపోయాడు. కొంత దూరం పోయిన తర్వాత ఏంట్రా అని అంటే అక్కడికి తెలిసింది, ఈ దావీదు కుమారుడు నజరేయుడు యేసు పోతా ఉన్నాడు అని అనుకున్నాడు. విన్నాడు. విన్న తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా, అరే యేసు కొరకే కదా నేను ఇన్ని రోజులు పడిగాపులు కాసింది, ఆయన దాటిపోతే నా పరిస్థితి ఏంటి అసలు అని అనుకున్నాడు. కేక వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నారు, ముందు నడుచున్నవారు, వెనుకున్నవారు, తనతో ఉన్నవారు ఏమన్నారు తెలుసా, ఊరుకుండమని అనేకులు వారిని గద్దించిరి. చాలా సార్లు కొందరు ముందుకు వెళదామంటే వెనకకు లాగేవారు అన్నట్టుగా, కించపరిచే వాళ్ళు అన్నట్టుగా అతని చాలా మంది గద్దించారట. ఊరుకోరా, ఏం మాట్లాడతావు, ఏం కలుస్తావు, ఏం పిలుస్తావు, నీ మాట దేవునికి ఆడ వినిపిద్ది, నీ మాట యేసుకి ఆడ వినిపిద్ది, ఆయన ముందు చాలా జనం ఉంది అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఆ గుడ్డివాడు తన విశ్వాసాన్ని మరవలేదు, తనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మరవలేదు. అక్కడ చదవండి, అతడు మరీ బిగ్గరగా కేకలు చదువునన్నమాట. ఊరుకుండమని ముందర నడుచున్న వారు గద్దించింది, కానీ వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. హల్లెలూయా. నేను అడుగుతాను ఇతన్ని, బాబు నీ ముందున్నోళ్ళు, ఎనుకున్నోళ్ళు, పక్కనున్నోళ్ళు ఇంత గద్దించినప్పుడు కాముగా ఉండొచ్చు కదరా, వాళ్ళ మాట ఈయన మాట వినేసి కాముగా ఉండొచ్చు కదా. ఒకటి. రెండవది, ఒకవేళ నువ్వు గట్టిగా అరిసినా యేసు ప్రభు నీ ఎదురుగా ఉంటే వింటాడు, కానీ యేసు ప్రభు దాటేసి వెళ్ళిపోయాడు కదా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కదా, ఆయన అందుతాడనే ఆశ ఏ ఘోషణ లేదు కదా, ఆయన వింటాడనే నీ స్వరము గట్టిగా అరిసినా ఆయన ముందు 100 మంది ఉన్నారు ఆయన చుట్టూ, ఆయన చుట్టూ ఉన్న జనానికి నీ మాట కేకకు వినపడదురా
అని అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళు చెప్పినా అతనిలో ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? నేను గట్టిగా అరిసిన ఎడల దేవుడు నా మాట వింటాడు. హల్లెలూయా. నా బాధ, నా వేదన, నా కేక నేను గట్టిగా అరుస్తాను, నాలో ఉన్న విశ్వాసాన్ని నేను కనపరుస్తానని అతడు ఊరుకున్నామని అనేకులు అంటే అతడు మరింత బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నాడు. ఇందులో నుండి ఒక మంచి సారాంశాన్ని మనం తీసుకోవచ్చు. కొంతమంది మనల్ని కించపరుస్తారు, హేళనగా మాట్లాడతారు, మనం బాధపడాలని బాధపడే మాటలు మాట్లాడతారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మరింత సంతోషంగా దేవుడిని ప్రస్తుతించే వారముగా ఉండాలి. ఈ గుడ్డివాడి లాగా. నీకు తెలుసా, ఈ గుడ్డివాడు ఎప్పుడైతే తన విశ్వాసాన్ని కనపరిచాడో అంతమంది జనము మనుషులు ఉన్న యేసు ప్రభు అంత దూరం పోయిన యేసయ్య ఈ గుడ్డివాడి యొక్క కేకను ఎలా వినుండొచ్చు అంటావు? ఏమన్నా ఇతనేమన్నా మనలాగా నాకలాగా ఏమన్నా బాగా స్పీకర్ పెట్టుకుని గట్టిగా అరిచాడా? అరే గుడ్డుడా, నీ కేక యేసు ప్రభు వినబడేదిరా, ఈ మైకు పడుతున్నాయి, మైకు పడవు, గట్టికి చెప్పు అని చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్న చుట్టూ జనం అంతా కూడా వద్దురా అనేటోళ్ళే కానీ, బాబు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కేకవి, నువ్వు ఆరాధించు, నువ్వు సన్నిధిలో మాట్లాడు, దేవుడి సన్నిధిలో కన్నీరు కావచ్చు, దేవుడు నీ ప్రార్థన వింటాడు అనేటోళ్ళు చాలా తక్కువ మంది. అరోజు ఇతని కూడా ప్రతికూల పరిస్థితి, కానీ ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అంతమంది జనులు ఉన్న యేసయ్య ముందు పోయి నిలిచిపోయి ఏమన్నాడు తెలుసా? వాని నా యుద్ధకు తీసుకుని రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుదాం. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడో చదువునా, వాడి దగ్గర నిలిచి వాని తన యుద్ధకు తీసుకురమ్మని అనేనువా వచ్చినప్పుడు అడగగా ప్రభువా చూపు పొందగోరుచున్నాను, నేను చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కూడా ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు గురుడి వాళ్ళను ఏం చూశాడు తెలుసా? విశ్వాసమును చూసేది. ఈ రాత్రి దేవుడు కూడా నువ్వు ఈ రాత్రి సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఈ కేటాయిస్తున్నటువంటి నీ శరీర యొక్క బలహీనత ఏదైతే ఉన్నదో నా ప్రభు అంతగా మర్చిపోయేవాడు కాదు. ఆయన చూసి నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. అక్కడ అతని విశ్వాసాన్ని చూశాడు, అతనిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని చూశాడు. అందరూ ఊరుకో అంటే ఇతడు మరింత బిగ్గరగా కేక వేస్తే ప్రభు అతని కేకలు విని ఆగిపోయి నా ఎదురు తీసుకురామన్నాడు. ప్రభు పలికిన మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తున్నాడు. చూసారా, ఆయన విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరిచాడా? అలాంటప్పుడు మన విశ్వాసాన్ని మాత్రం దేవుడు సిగ్గుపరచాడా? ఎన్నడూ సిగ్గుపరచడు. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు, విశ్వాసానికి తగ్గట్టుగా కార్యాలు చేసే దేవుడు. మరొక అంశాన్ని నేను చూపించి నేను ముందుకెళ్తాను. యోహాను సువార్తలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనబడతాడు. ఇక్కడ గురుడివాడే కనబడతాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయము 17వ వచనం చదువునన్నా. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివాడితో అతడు కన్నులు తెరిచినందుకు ఇవన్నీ గురించి ఏమని కోరుచున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఒకసారి 5వ వచనం చదువునా? 6వ వచనం చదువు. ఆయన ఇట్లా చెప్పి నేల మీద మొగివేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద బురద పోసి నీవు శిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునుమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక గురుడివాడు ఉన్నాడు. ఈ గురుడివాడు అతనికి ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? ఈ గుడ్డివాడిగా ఉన్నటువంటి ఇతన్ని యేసు ప్రభు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మును బురద చేసి అతని కళ్ళ కత్తి, బాబు శిలోయమను కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్నా అన్నాడు. శిలోయమను అనగా పంపబడిన వాడు అని అర్థం. ఆ కొలనులోకి వెళ్ళి కడుక్కో అని ప్రభు చెప్పాడు. వాడు వెళ్ళాడు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆ బురద కన్నులతోటే, ఆ బురదతో ఉన్న కన్నులతోటే కోనేటిలోనికి వెళ్ళి కడుక్కున్నాడు. చదువుతారన్నమాట. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చేను. 8వ వచనం. కాబట్టి పొరుగువారు
భిక్ష పడుకున్న అంతఃపురమును చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అని వీడే అని కొందరును, వీడు కాడు కోరిక ఒకడని మరి కొందరును అనేది, వాడైతే నేనే అని అనెను. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్య భాగము చాలా ప్రసంగం మంచి చక్కగా ఉంటది. ఈ స్టోరీ అంతా కూడా ఇంటికెళ్ళక చదువుకోండి. ఈ గుడ్డివాడు విచిత్రంగా మాట్లాడుతాడు. వాస్తవానికి యేసు ప్రభు అతనికి స్వస్థపరిచింది, యేసు ప్రభు అతనికి బురద చేసింది. ఆయన ఎలా ఉంటాడో ఆయన చూడలేదు, ఎందుకంటే ఆయన చూపలేదు. కానీ ఒకటైతే నమ్మాడు, బోధకుడు చెప్పాడు నేను వెళ్ళి చూపు పొందుతా అని శిలోయమును కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్నాడు. విచిత్రం ఏంటంటే, ప్రభువా నువ్వు బురద చేసావు, బురద నా కళ్ళకు అద్దావు, అద్దిన నువ్వే ఎట్లా అట్లా ఇట్లా గట్టిగా చేయలేదు, అది నీ తీసేయి ప్రభువా అని అడగవచ్చు. కానీ వాడు అలా అనకుండా యేసు ప్రభు తనతో ఏది చెప్పాడో ఆ ప్రకారము కోనేటిలోనికి వెళ్ళి కడుక్కున్నాడు, చూపు పొందాడు. ఎప్పుడైతే చూపు పొందాడో అక్కడ ఉన్న సమూహం, జన సమూహం అంతా కూడా ఇతన్ని గుర్తుపట్టి నిన్న దాకా భిక్షం అడుక్కునేవాడు వీడే కదరా అని ఒకడు, వీడు కాదని మరొకరు, గందరగోళంలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి వీడు అంటాడు, మీరు పిచ్చోళ్ళు, నిన్నటి దాకా అడుగుకుంది నేనే, కానీ ఈ రోజు నేను చూపు పొందాను అన్నాడు. హల్లెలూయా. వాడైతే నేనే అంటున్నాడు, వాళ్ళు మాత్రమే నువ్వు కాదులేరా అంటున్నారు వాళ్ళు. ఈ తమాషా అక్కడ జరుగుతూ ఉంది సంభాషణ. సరే, ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే, ఈడో కాదో వీని తెలుసుకోవడం కంటే ఈయన తల్లిదండ్రులను పిలిపిద్దామని పెద్ద పంచాయతీ పెట్టించారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచిన తర్వాత తల్లిదండ్రులు కూడా భయపడి, మా కొడుకైతే పుట్టినప్పటి నుండి గుడ్డివాడుగా పుట్టింది వీడే, కానీ వాళ్ళకి చూపు ఎలాగొచ్చిందో మాకు తెలియదు, వాడు కొంచెం ఏడు కలిగిన వాడు, వయసు వచ్చిన వాడు కనుక వాడిని అడగండి నాయన అంటాడు. వాడిని అడిగితే రెండోసారి అడుగుతాడు, అసలు నీకు చూపెట్టుకొచ్చిందిరా అని అడుగుతాడు. వాడు అంటాడు, ఆయన నాకు నా కళ్ళను ముట్టాడు, బురద చేశాడు, నా కళ్ళకు అద్దాడు, నన్ను వెళ్ళి సిలువను కోలేట్లో కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్నాను, చూపు పొందానని నేను అంటాడు. కాదురా అసలు నీకు చూపెట్లు వచ్చిందని ప్రస్తావన వాళ్ళది. గుంపులుగా గుంపు కూడిపోయి పెద్ద రచ్చ చేశారు. ఇతడు అంటాడు, ఇన్నిసార్లు మాటిమాటికి ఎట్లా వచ్చింది ప్రతి అడుగుతున్నాడు. కొంపతీసి మీరేమన్నా ఆయన వెంబడించాలనుకుంటున్నారా అని గొప్ప ప్రశ్న ఈ గుడ్డివాడు వేస్తాడు. హల్లెలూయా. వాళ్ళకి ఎదురు ప్రశ్న వేస్తాడు ఈయన. సరే, ఎట్లాగైతే నేను చూపు పొందాడని సంతోషపడగా యేసు బాగు చేశాడనే ఆ బాధతోటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమాజం, నాకు తెలిసి అక్కడున్న సమాజంలో, యేసు ప్రభువును వెంబడిస్తున్న సమాజంలో 4 రకాలైన మనుషులు ఉంటారని నేను చాలా సార్లు చెప్తాను. 4 రకాలైన మనుషులు. ఒకటి, ఆయన దగ్గర నుండి స్వస్థత పొందుకునేవారు. రెండవది, ఆయన బోధలో ఏమన్నా తప్పులు వెదికేవారు. మూడవది, ఆయన ఏదైనా రొట్టె పెడితే తినేవారు. 4వది, నిజముగా ఆయనను వెంబడించేవారు. హల్లెలూయా. ఈ 4 గుంపులు కలిగిన వారు ఆయన చుట్టూనే ఉన్నారు. అయితే ఈ 3వ రకం నేను చెప్పానే, ఆయన బోధలో తప్పులు వెదికేవారు, వాళ్ళు ఎవరో కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. సమాజంలో పెద్ద పీఠాల మీద కూర్చునే వీళ్ళే యేసు ప్రభు బోధలో వేదికేటువంటి 3వ రకం చెందినటువంటి వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. ఇప్పుడు వాళ్ళే గుంపు కూడిపోయి వీడు చూపెట్టొచ్చిందో అని పెద్ద రచ్చ చేసేసాడు. ఇంతకీ పూర్తిగా అక్కడ ముగింపు ఏమిటంటే, వీడు ఆ విశ్రాంతి దినములో చూపు పొందాడు కాబట్టి, యేసు అతన్ని బాగు చేశాడని చెప్పాడు కాబట్టి, ఇతని ఊరికి వెలపల వాళ్ళు ఇతన్ని నెట్టివేస్తారు, ఇతన్ని ఊరికి వెలపల పంపిస్తారు. సరే, ఆ సన్నివేశం మనం చూస్తాం. ఇతనికి ఆశ ఏంటంటే, ఈ మొదట గుడ్డివాడుగా ఉండి ఇప్పుడు చూపు పొందిన వాడికి ఆశ ఏంటంటే, ఇన్ని రోజులుగా నాకు చూపు లేనట్టుగా ఉండేది, నన్ను ఎవడు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు చూపు వచ్చిన తర్వాత నన్ను ఊర్లోకి వెళ్ళిపోనివ్వటం కాదురా, మిమ్మల్ని అందరి వదిలేసి నేనే వెళ్ళిపోతాను, ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఊరికి వెలపలపోయి తన గుడారం వేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత, కొంత సమయం తర్వాత యేసు ప్రభు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అది చాలా పాయింట్, కీలకమైన మాట. చదువుదామా మాట, ఎక్కడ చదువుదామా వాక్యంలోనే. యేసు ప్రభు ఆయన కొరకే 35వ వచనం చదువునన్నా.
35 పరిసయ్యులు వాని వెలివేసినారని యేసు విని వానిని కనుగొనెను. హల్లెలూయా. పరిసయ్యులు వానిని వెలివేసినారని యేసు విని అతన్ని కనుగొని అతని దగ్గరికి వచ్చాడు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరని అడగగా, నీవు ఆయనను ఉంచుకుంటున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. హల్లెలూయా. యేసు ప్రభు నేరుగా ఆయన దగ్గరికి వచ్చి అతన్ని కనుక్కొని ప్రత్యేకంగా అతని కొరకే వచ్చాడు. అక్కడ స్పెషల్ గా అతన్ని దర్శించడానికి వచ్చి పరిసయ్యులని వెలివేశారని అతని కొరకు పట్టుబట్టుకొని దేవుడు యేసు ప్రభు అతనికి వచ్చి అతనితో మాట్లాడుతున్నావు, దేవుని కుమారుడు వెలుగుదమా అంటే ఆయన ఎవడయ్యా అంటే నీ ఎదురుగా ఉన్నది నేనంటే ప్రభువా అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నాకు చూపించింది, నాకు స్వస్థత ఇచ్చింది నువ్వని తెలవగా ఈ సమాజ వారికి చెప్పలేక నువ్వు ఎలా ఉన్నావని గుర్తించలేక వీళ్ళందరి ఎదుట నేను ఇన్ని రోజులుగా బాధపడ్డానయ్యా, నువ్వు నాకు కనబడ్డావు, నీ కొరకు నేను అవసరమైతే ఎన్ని రోజులైనా నేను వెలపడ ఉండడానికి నేను సిద్ధమే అని అతను మాట్లాడతాడు. చదువునన్నమాట. నీవు ఆయన చూచుచున్నవా, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను నిన్ను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ గుడ్డి వాడిని కూడా ప్రభువైన క్రీస్తు అతన్ని దర్శించుకొని స్పెషల్ గా అతని కొరకు మాత్రమే పర్టికులర్ గా అతన్ని పరామర్శించడానికి దేవుడు వచ్చాడు. వచ్చిన దేవుడు అతన్ని దీవించి వెళ్ళాడు. అతని విశ్వాసం నిరర్ధకము కాలేదు. అతడు చూపు పొందాడు. చూపు పొంది దేవునికి మ్రొక్కాడు, ప్రభువైన క్రీస్తును మ్రొక్కాడు అని మనం చూస్తాం. చిట్ట చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఎక్కువ ఓవర్గా అయిపోలేదు, ముగింపులో కంక్లూజన్ చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడనే మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక పక్షవాయు కలిగిన వాడు ఉంటాడు. మీకు బాగా పెద్ద సబ్జెక్టే ఇచ్చినట్టున్నాను. పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు, షార్ట్ గానే కొన్ని మెయిన్ పాయింట్స్ నేను తీసుకొని చెప్తా ఉన్నా. దేవుని నమ్మినటువంటి బిడ్డల యొక్క విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచలేదు. ఆయన కొరకు రోషం కలిగిన వారిని దేవుడు సిగ్గుపరచలేదు. ప్రత్యేకంగా వాళ్ళని దర్శించడానికి ప్రభు వచ్చాడు అనే పాయింట్ మీద చెప్తున్నాడు. చివరిగా ఇప్పుడు యోహాను సువార్త 5లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బెతెస్దా అనే కోనేరు ఉంది. నేను త్వరగా చెప్తా, వెనకాల వాళ్ళకి బోరు కొడతా ఉన్నట్టుంది. బెతెస్దా కోనేరు ఉంది. కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాలు నా బెతెస్దా కోనేటి దగ్గరికి దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించుట అరుదు. దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తా ఉంటే ఆ కోనేటి దగ్గరికి విచిత్రం ఏంటంటే ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించేటప్పుడు ఎంతటి రోగం కలిగిన వాడైనా సరే ఆ నీళ్లలోనికి దిగినడలా వాడు స్వస్థత పొందుతా ఉన్నాడు. ఇది దేవుడు చేసిన అద్భుతం బెతెస్దా కోనేటి దగ్గర. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ నానా రకాలైన రోగం కలిగిన వాళ్ళు వస్తున్నారు, ఆ కోనేటిలోనికి దిగుతున్నారు. దేవుని దూత కదిలించేటప్పుడు వాళ్ళు చేయి వెళ్తున్నారా, కాలు వెళ్తున్నారా, నీళ్ళను తాగుతున్నారా, స్వస్థత పొందుతున్నారు, బయటికి వెళ్తున్నారు, బాగుపడిపోతున్నారు. ఆ కోనేటి దగ్గర దాదాపు 38 సంవత్సరాలుగా సీనియర్ పేషెంట్ గా ఉన్నాడు ఒక ఆయన. పక్షవాయు జబ్బుతో కలిగిన వాడు ఉన్నాడు. 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గరనే ఉన్నాడు. ఆ కోనేటి దగ్గరనే పడిగాపులు కాస్తా ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర పడిగాపులు కాస్తున్న అతని కొరకు యేసు ప్రభు ఒక రోజు రానే వచ్చాడు. వచ్చి అతడు బహుకాలముగా అక్కడ ఉన్నాడని ఎరిగి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా, అసలు నీకు స్వస్థపడాలని ఉందా అని అడుగుతాడు. హల్లెలూయా. యేసు ప్రభువు గుడ్డి వారిని ప్రశ్నించాడు, కొండి వారిని ప్రశ్నించాడు, రోగం కలిగిన వారిని ప్రశ్నించాడు, కానీ ఇతన్ని మరీ స్పెషల్ గా అడిగాడు, అసలు నీకు స్వస్థపడాలని ఉందా అని అడిగాడు. అతడు అంటాడు, ప్రభువా నాకు స్వస్థపడాలని ఉండకపోతే 38 సంవత్సరాలుగా ఈడెందుకుంటాయ్యా, 38 సంవత్సరాలుగా ఈ కోనేటి దగ్గర ఎందుకుంటా, స్వస్థపడాలనే ఉంది, కానీ నన్ను ఆ కోనేటిలోని తీసుకెళ్ళడానికి ఎవరూ లేరయ్యా అంటాడు ఈయన.
మొదటి కారణం. రెండవ కారణం చెబుతాడు ఏంటంటే, ఒకవేళ నేను ఎలాగామని అనుకున్నా నాకంటే ముందుగా ఎవడో ఒకడు పోతా ఉన్నాడు, వాడు దిగుతున్నాడు, స్వస్థపడుతున్నాడు, పోతున్నాడు. ఇది రెండవ కారణం. యేసు ప్రభు ఈ రెండు కారణాలను చూసిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు కోనేటిలోనే దిగటం కాదు, నీకంటే ముందుగా ఇంకొకటి పోవటం కాదు, నీ పరుగు నువ్వే ఎత్తుకొని నడువు అన్నాడు. హల్లెలూయా. నీ పరుగు నువ్వే ఎత్తుకొని నడువు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అక్కడ లేఖనంలో చూస్తాం, ఆ పక్షవాయుగులు వెంటనే తన పరుగు ఎత్తుకొని లేచి నడవటం మనం చూస్తాం. ఆయన చదువు మాట చదువు. వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుగు ఎత్తుకొని నడిచిండు. హల్లెలూయా. ఆయన స్వస్థపడ్డాడు, తన పరుగు తాను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్రాంతి దినమున స్వస్థత పడ్డాడు. తర్వాత చాలా మంది ఆయన అడుగుతారు, నీకు స్వస్థపరిచింది ఎవరు అంటే పెద్దగా ఆయన చెప్పకుండా పోతాడు. సరే, అది తర్వాత సంగతి. అక్కడ కింది వచనంలో చూసిన తర్వాత ఆయన 14 వచనం చదువునన్నా. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. హల్లెలూయా. అక్కడ చెప్పాడు అతనితో, మందిరంలో కనుగొని నువ్వు మరింత కీడు పడకుండా ఉండాలంటే పాపం చేయకురా అన్నాడు. స్వస్థత నొందితివి, మరింత కీడు కలగకుండా పాపము చేయకుము అని పక్షవాయు వాడితో ప్రభు మాట్లాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అతడి పక్షవాయు జబ్బు బాగుపడి పరుపెత్తుకొని లేచి నడిచాడు, అది వేరే సంగతి. కానీ యేసు ప్రభు మందిరంలో వారిని కనుగొన్నాడు. అంతమంది కూర్చున్నప్పుడు వాన్నే ప్రభు ఎందుకు దర్శించాడు, వాన్నే ఎందుకు దేవుడు పసిగట్టాడు, వానితో ఎందుకు మాట్లాడాలి అనుకున్నాడు తెలుసా? అతన్ని స్వస్థత పొందిన పిమ్మట అతడు మరింత కీడులో పడకుండా ఉండటానికి కొరకు. హల్లెలూయా. యేసు ప్రభు అందరినీ దృష్టిస్తాడు, అందరిలోకెల్లా ఒక్కడిని కూడా దృష్టిస్తాడు. ఆయన నువ్వు అనుకుంటవచ్చు నన్నెక్కడో ప్రభు చూస్తాడు అని అనుకోవద్దు. నిన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూడటానికి ఆయన నేత్రములు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు కనబడనిది అంటూ ఏది లేదు. స్పష్టముగా సమస్తము ఆయనకు తేటగా కనబడుతున్నవి. ఆయన కన్నులకు మరొకగా ఏది చేయలేదు. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి దేవునిలో రోషము కలిగి బ్రతకాలి. దేవుని కొరకు నిలవబడిన వ్యక్తులను దేవుడు అన్యాయం చేయడు, త్రోసిపుచ్చడు, విశ్వాసాన్ని అణగద్రొక్కడు. ఇంకా చెప్పాలంటే విశ్వాసాన్ని బట్టి దేవుని ఇంకను దీవించడానికి సిద్ధపడతాడు. కాబట్టి నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసం కలిగి దేవునిలో ముందుకెళదాం. కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు మీరు విన్నారు అని నేను అనుకుంటాను. కాబట్టి విన్న మాటలతో దేవుడు ఆశీర్వదించినట్టు తల్లు వచ్చి కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన చేసి అవకాశం ఇస్తాను. తల్లు వచ్చి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. రోషం కలిగి బ్రతకమని చెప్పాడు, విశ్వాసం కలగమని బ్రతకమని చెప్పాడు, విశ్వసించిన నిన్ను దేవుడు దీవిస్తానని చెప్పాడు, నీ శ్రమలు నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. ఈ మాటను తీవ్రంగా తీసుకొని ఈ మాట ప్రకారం మనం జీవిద్దాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమస్వరూపిణి తండ్రి, పరిశుద్ధాత్మ ప్రభువా, ఇంతవరకు నైనా చక్కటి మాటలు ప్రభు మాతో నాతో అందరితో మీరు మాట్లాడిన ప్రభువా, అయ్యా ప్రభువా, ఇది శద్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసాన్ని సిగ్గుపరచలేదు, దానియేలు విశ్వాసాన్ని సిగ్గుపరచలేదు, ఏలీయా రోషము కలిగి బ్రతికినందుకు సిగ్గుపరచలేదు, ఇదిగో గురుడివాడునైనా నిన్ను కేక వేసినప్పుడు సిగ్గుపరచలేదు, గురుడివాడు శుభపోయినందువలన ప్రభువా నిన్ను నీ కోరుకునైనా వెలివేయబడినందువలన సిగ్గుపరచనివ్వలేదు. నన్ను మాత్రం కూడా సిగ్గుపరచనివ్వని విశ్వాసంతో ఎంతమంది బిడ్డలు రాత్రి నీ సన్నిధిలో పడి గాపులు కాశారు. నీ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దీవించమని, కృపలో అందరికి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ మా అందరిపై నీ కనుదృష్టి అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడకు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.